హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. సో ఎవరైతే ఈ గ్రూప్ 1 కానివ్వండి, సో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్ కానివ్వండి, సో ఆంధ్ర అండ్ తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో మీ అందరికీ ఒక మంచి శుభవార్త చెప్పబోతుంది శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మీకు 1 or 2 డేస్లో ఒక మంచి బిగ్ అనౌన్స్మెంట్ అనేది జరగబోతుంది. సో 2 రాష్ట్రాలలో ఈ యొక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. సో ఖచ్చితంగా మీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడే విధంగా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి 1 or 2 డేస్లో మీరు ఒక మంచి అనౌన్స్మెంట్ వినపోతున్నారు, రైట్. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ప్రతిరోజు వీడియోతో పాటుగా ఫ్రీగా మీకు పీడిఎఫ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో ఖచ్చితంగా మీ యొక్క విజయంలో తోడుంటాం. సో ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, సో మనకి ప్రపంచ బ్యాంక్ అధిపతిగా అజయ్ భాంగా అని చెప్పేసి మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో మనం ఏదైతే మనకి ఫిబ్రవరి మంత్ ఆ టైంలో ఈ యొక్క ప్రపంచ బ్యాంకుకు సంబంధించి ప్రెసిడెంట్గా అజయ్ భాంగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశాడు అని చెప్పేసి, దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతి కావాలి అని చెప్పేసి అప్పుడు కరెంట్ అఫైర్స్లో చదువుకున్నామండి. సో ఇతను రాబోతున్నాడు అని చెప్పేసి మనం ఫిబ్రవరి మంత్లో చదువుకున్నాం. సో ఈయన నియామకానికి సంబంధించి, ఈయన అపాయింట్మెంట్కి సంబంధించి కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు అనుమతినివ్వడం జరిగింది. సో ఇతను 5 సంవత్సరాలు మనకి వరల్డ్ బ్యాంకుకు ప్రెసిడెంట్గా ఉండబోతా ఉన్నారు. సో నెక్స్ట్ మంత్ జూన్ 2వ తారీఖు నుంచి ఇతను పదవీ బాధ్యతలను చేపట్టబోతా ఉన్నారు. సో దీంట్లో భాగంగా ఈరోజు కరెంట్ ఈవెంట్లో ఇతను ఉండడం జరిగింది. సో జనరల్గా ఇతను మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి అండి. సో మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి. సో ఇతను పుట్టింది మహారాష్ట్ర పూణేలో, చదువుకున్నది షిమ్లా, హైదరాబాద్లో కూడా చదువుకున్న వ్యక్తి. సో 2016లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తి కూడా ఇతనే. అదేవిధంగా ఏదైతే మనము ఏటీఎంస్ వాడతామో దీనికి సంబంధించి మాస్టర్ కార్డ్ సీఈఓగా కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనకి గ్లోబల్ ఎంట్లాస్ అని చెప్పేసి ఒక కంపెనీకి ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో భాగంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో ఏదైతే మనకి రీసెంట్గా తెలంగాణలో మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగిందో దాంట్లో కూడా వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగడం జరిగింది. సో మనకి ప్రపంచ బ్యాంకు కొత్త అధ్యక్షుడిగా అజయ్ భాంగా నియమితులయ్యారు. సో ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించడం ఈ యొక్క ఏదైతే ఫస్ట్ టైం అండి, తొలి భారతీయ అమెరికన్గా ఇతను చరిత్ర సృష్టించబోతున్నారు. మామూలుగా వరల్డ్ బ్యాంకుకు ప్రెసిడెంట్గా జనరల్గా అమెరికా వాళ్ళే ఉంటారండి సాంప్రదాయబద్ధంగా. ఎందుకు అమెరికా వాళ్ళే ఉంటారు అంటే, ఏదైతే వరల్డ్ బ్యాంక్ ఉంటుందో ఆ వరల్డ్ బ్యాంకులో అమెరికా యొక్క షేర్ ఎక్కువ, దగ్గరగా 15% దాకా అమెరికా షేర్ ఉందండి. సో అందువల్ల ఎక్కువగా అమెరికా వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో అదేవిధంగా దీంట్లో చూస్తే ఫస్ట్ మన యొక్క భారతీయ అమెరికన్గా ఇతను ఫస్ట్ టైం ఇతను చరిత్ర సృష్టించబోతున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. సో ఇతను జూన్ 2 నుంచి 5 ఏళ్ల పాటు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా కొనసాగబోతూ ఉన్నారు. సో అదేవిధంగా ఏదైతే ఫిబ్రవరిలో అనౌన్స్మెంట్ చేశాడు అంటే నామినేట్ చేస్తున్నట్టు ఇతను ప్రకటించాడు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో చదువుకున్నవే. సో ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ గురించి మరికొంత చూద్దామండి. మీ అందరికీ తెలిసిందే, సో మనకి వరల్డ్ బ్యాంక్ అనేది 1944లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఏవైతే మనము బ్యాక్గ్రౌండ్, వీటితో పాటుగా మనం బ్యాక్గ్రౌండ్ చెప్తున్నామో ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగినవే. సో వాటిని బేస్ చేసుకుని మనం బ్యాక్గ్రౌండ్ చెప్పడం జరుగుతుందండి. సో మనం చెప్పే ఇక్కడ ప్రతి బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఏ మెటీరియల్ దొరకదు, సో ఎక్కడా కవర్ అవ్వదు, ఇక్కడ మాత్రమే కవర్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా నోట్స్ తయారు చేసుకోండి. సో మనకి 1944లో ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది సంబంధించి బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. సో దీన్ని మనకి బ్రెటన్ వుడ్స్ అని చెప్పేసి, సో ఈ కాన్ఫరెన్స్ ప్రకారము ఎస్టాబ్లిష్ చేశారు. సో అదేవిధంగా ఏదైతే మనకి వరల్డ్ బ్యాంకుని ఐఎంఎఫ్ని ట్విన్ సిస్టర్స్ అని చెప్పేసి కూడా అంటారండి. చాలా ఎగ్జామ్లో కూడా అడుగున్నారు. సో వరల్డ్ బ్యాంక్ని ఐఎంఎఫ్ని ట్విన్ సిస్టర్స్ అని చెప్పేసి అంటారు. ఐఎంఎఫ్లో సభ్యత్వం ఉంటేనే వరల్డ్ బ్యాంకులో సభ్యత్వం ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రజెంట్ మనకి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా డేవిడ్ మాల్పాస్ అనే వ్యక్తి ఉన్నారండి. ప్రజెంట్ ఎవరున్నారు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా? సో మనకి డేవిడ్ మాల్పాస్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. ఇతను అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తే. ఇతని ప్లేస్లోకి ఈ యొక్క డేవిడ్ మాల్పాస్లోకి మన యొక్క అజయ్ భాంగా అనే వ్యక్తి రాబోతా ఉన్నారు. సో అదేవిధంగా
ఏదైతే ఈ యొక్క అజయ్ భాంగా ఉన్నారో ఇతను జనరల్గా పుట్టింది మహారాష్ట్ర అని చెప్పేసి సో పూణేలో పుట్టారండి. సో మనకి హైదరాబాద్లో చదువుకున్నారు, సిమ్లాలో చదువుకున్నారు, సో డిఫరెంట్ మన ఇండియాలోనే చదువుకొని సో అక్కడ సెటిల్ అయ్యారన్నమాట తర్వాత. సో అదేవిధంగా ఇతనికి ఏదైతే ఇతనికి 2016లో కూడా మనకి పద్మశ్రీ అవార్డు రావడం జరిగిందండి. సో అదేవిధంగా ఇక్కడ ఐబీఆర్డి అనగా ఏదైతే మనకి వరల్డ్ బ్యాంక్ అంటామో దాన్నే మనము ఐబీఆర్డి అని చెప్పేసి కూడా అంటామండి. ఐబీఆర్డి ఒకటి, ఐడిఏ ఒకటి, రెండు దాంట్లో ఉన్నటువంటి వింగ్స్ అండి. సో ఐబీఆర్డి అండ్ ఐడిఏ కలెక్టివ్లీ కాల్ వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. సో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాము. సో మనకి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాము. దీంట్లో మొత్తం సభ్య దేశాలు 189 ఉంటాయి. ఐడిఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పేసి ఉంటుంది, దీంట్లో 174 కంట్రీస్ ఉంటాయి. సో ఇది రెండింటినీ కలిపి మనం వరల్డ్ బ్యాంక్ అంటాం. ఇంకా 2-3 ఉంటాయండి మెయిన్ ఇవి అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఓటింగ్ షేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో మనకి వరల్డ్ బ్యాంక్లో ఇండియా యొక్క ఓటింగ్ షేర్ ఎంత అని చెప్పేసి మనకు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో అంతకుముందు ఇది మనకి 2.91%గా ఉందండి ఓటింగ్ షేర్. అంతకుముందు ప్రీవియస్ మనకి 2.77% ఉండేది, ఇప్పుడు ఓటింగ్ షేర్ పెరిగింది. అదేవిధంగా అమెరికా యొక్క ఓటింగ్ షేర్ ఇదేనండి, హైయెస్ట్ ఓటింగ్ షేరు 15.79% ఓటింగ్ షేర్ ఉంది. సో ఇలాంటివి ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడండి. వరల్డ్ బ్యాంకులో ఇండియా యొక్క ఓటింగ్ షేర్ ఎంత అని అడగగానే మీరు 2.91% అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. హైయెస్ట్ ఎవరిది అంటే అమెరికా ఓడిది 15.79 వాళ్ళ యొక్క ఓటింగ్ పర్సెంట్ ఉంటుంటుంది. అదేవిధంగా ఐఎంఎఫ్లో కూడా అలా ఉంటుందండి. సో ఇలాంటివి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. ఇదండి ఓవరాల్గా ఏదైతే మనకి వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. అజయ్ బంగా గారు రాబోతున్నారు, జూన్ 2వ తారీఖు నుంచి రాబోతున్నారు. 5 years ఆయన పదవీ కాలంలో ఉంటారు. ప్రజెంట్ మనకి డేవిడ్ మాల్పాస్ ప్లేస్లో అతను రాబోతూ ఉన్నారు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి వాషింగ్టన్ డీసీ, అమెరికా, నాట్ న్యూయార్క్. వాషింగ్టన్ డీసీ, అమెరికా దీని యొక్క ప్రధాన కేంద్రాలయము. రైట్. సో అదేవిధంగా ఏదైతే ఈ వరల్డ్ బ్యాంకుకు సంబంధించి కూడా మనము చీఫ్ ఎకనమిస్ట్ అని చెప్పేసి ఒకళ్ళు ఉంటారండి. చీఫ్ ఎకనమిస్ట్ అని చెప్పేసి ఇంద్రమిత్ గిల్ అనే వ్యక్తి ఉన్నారు. సో అది కూడా గుర్తుంచుకోండి. సో మనకి ఇంద్రమిత్ గిల్ అనే వ్యక్తి వరల్డ్ బ్యాంక్కి మనకి చీఫ్ ఎకనమిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు. చీఫ్ ఎకనమిస్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఇంద్రమిత్ గిల్. రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే డేటా సెంటర్ నిర్మాణము. సో ఏదైతే మనకి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి వార్తల్లోకి వచ్చారండి. సో నిన్న కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేశామండి. ఏదైతే మనకి భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడానికి వెళ్ళారు. ఈ భోగాపురం విమానాశ్రయం అనేది మనకి విజయనగరం జిల్లాలో ఉంటుంది అని చెప్పేసి మనం నిన్న కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. సో దాంతోపాటుగానే ఒక ఆదానికి సంబంధించి ఒక డేటా సెంటర్ అండి ఒక మధురవాడ సిటీలో ప్రారంభించడం జరిగింది. సో 300 మెగావాట్ల సంబంధించండి 300 మెగావాట్ల డేటా సెంటర్ను ఈ యొక్క మధురవాడ సెంటర్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగిందండి. సో దానికి సంబంధించి కూడా సో ఇది ఏదైతే మనకి దేశంలో అతి పెద్ద డేటా సెంటర్ అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో మనకి ఏదైతే ప్రాంతీయ అంశాలు అనే అంశం మీద ఇటీవల కాలంలో ఆదాని డేటా సెంటర్ను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి అడుగుతారండి. సో సింపుల్, విశాఖపట్నం, మధురవాడ అని చెప్పేసి గుర్తుంచుకో, లేదా ఎంత అమౌంట్తో దాన్ని ప్రారంభించారు అని చెప్పేసి అడుగుతారు. 21,800 కోట్లతో ఈ నిర్మిస్తున్న ఈ యొక్క 300 మెగావాట్ల డేటా సెంటర్ బహుశా దేశంలోని అతిపెద్దది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో అదేవిధంగా ఇందులో భాగంగా సింగపూర్ నుంచి సబ్మెరైన్ కేబుల్ను దీన్ని తీసుకొస్తున్నారు. సో దీనివల్ల ఏదైతే ఇంటర్నెట్ స్పీడ్ అవుతుంది, దానివల్ల ఈ ఐటీ కంపెనీస్ బాగుపడతాయి అని చెప్పేసి సో అని వీళ్ళు చెప్తా ఉన్నారండి. సో ఓవరాల్గా చెప్పినట్లయితే దీన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క మధురవాడలోని ఐటీ హిల్ 4పై ఈ యొక్క అదానీ సంస్థ యొక్క డేటా సెంటర్ను ప్రారంభించబోతుంది. సో గుర్తుంచుకోండి ఎక్కడ అంటే మనకి మధురవాడ అని చెప్పేసి అమౌంట్ గుర్తుంచుకోండి. సో ఎన్ని మెగావాట్లో కూడా గుర్తుంచుకోండి. రేపు ఎగ్జామ్లో అక్కడ 200 మెగావాట్స్ అని చెప్పేసి అంటారు, నో 300. రైట్. సో అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇలాంటి స్కీమ్స్ ఏమైనా ఇనిషియేటివ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏమైనా కొత్తగా కార్యక్రమాలు తీసుకొస్తే వాటి మీద ఫోకస్ చేయండి. నవరత్నాలు కాకుండా నవరత్నాలు చదువుకొని దాంతోపాటు కూడా ఏవైనా ఇలాంటివి లాంచ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భోగాపురం కానివ్వండి, సో అదేవిధంగా దీనికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఏదైతే మనకి పట్టాభి సీతారామయ్య అని చెప్పేసి ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్ అండి, దానికి సంబంధించిన ఆయన మ్యూజియాన్ని మచిలీపట్నంలో పెట్టాలని చెప్పేసి అనుకున్నారు. అదేవిధంగా మనకి యోగి వేమన జయంతిని రాష్ట్ర పండుగ జనవరి 19న డిక్లేర్ చేశారు. పోలమాంబ జాతర కానివ్వండి, సో అదేవిధంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర కానివ్వండి, ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ కానివ్వండి, ఆపరేషన్ పరివర్తన కానివ్వండి, సో వీటి కూడా మీరు ఫోకస్ చేసి చదువుకోవాల్సిన అంశాలండి. సో ఇవి ఏవైనా ఉంటే ఖచ్చితంగా మనము ఇంపార్టెంట్ ఫెస్టివల్స్కి సంబంధించి కూడా బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి, రొట్టెల పండుగ అని చెప్పేసి ఇలాంటివి మన ఆంధ్రప్రదేశ్లో బాగా ఫేమస్ అండి. రొట్టెల పండుగలు మీ అందరికీ తెలిసిందే. మనకి నెల్లూరు బషీరాబాగ్ అక్కడ చేస్తూ ఉంటారండి, అక్కడ మసీద్ దగ్గర చేస్తూ ఉంటారు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి కోల్ ఇండియా సిఎండీగా
పోలవరపు మల్లికార్జున ప్రసాద్. సో మనకి పోలవరపు మల్లికార్జున ప్రసాద్ మన తెలుగు వ్యక్తేనండి. సో ఇతను కోల్ ఇండియా, సో మనకి కోల్ ఇండియా లిమిటెడ్, ఇది ఒక మహారత్న కంపెనీ అండి. ఇది ఒక మహారత్న కంపెనీ, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అండి. సో దీనికి కోల్ ఇండియాకి సంబంధించి కొత్తగా ఒక వ్యక్తి వచ్చారు, మల్లికార్జున ప్రసాద్ గారు. సో ఇది ఒక ఏదైతే మనకి కోల్ అంటే బొగ్గుకు సంబంధించినటువంటి పనులన్నీ ఇదే చూసుకుంటూ ఉంటుంది. సో దీనికి ఎండి అండ్ సిఇఓగా ఎవరు వచ్చారని అడుగుతారు, సింపుల్ పోలవరపు మనకి మల్లికార్జున ప్రసాద్ అనే వ్యక్తి రావడం జరిగింది, మన తెలుగు వ్యక్తి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తుంటే కోల్ ఇండియా అనేది మహారత్న కంపెనీ అన్నాం కాబట్టి, సో భారతదేశంలో ఏదైతే మహారత్న కంపెనీగా ఇది కోల్ ఇండియా ఉంది. సో 2011లోనే మహారత్న హోదా పొందిందండి ఈ కోల్ ఇండియా. సో ఫస్ట్ ఈ కోల్ ఇండియా గురించి చూద్దాం. ఈ కోల్ ఇండియా అనేది సరికి 1975లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క ప్రధాన కేంద్రాలయము అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్ కోల్కతా అండి. సో మనకి వెస్ట్ బెంగాల్, సో మనకి కోల్కతాలో దీని ప్రధాన కేంద్రాలయం ఉంటుంది. సో ఇక్కడ మహారత్న అని చెప్పేసి అన్నానండి. భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం మహారత్న హోదా పొందినటువంటి కంపెనీస్ మొత్తం 12 ఉన్నాయి. సో లాస్ట్గా మహారత్న హోదా పొందినటువంటి కంపెనీ ఏంటంటే ఆర్ఈసి అండి. సో మనకి ఆర్ఈసి ఇవన్నీ మీరు చదువుకున్నవేనండి. మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. మన బ్యాక్గ్రౌండ్ చెప్పేదంతా మేము మీకు ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే మీరు ఇంకొకసారి విన్నారనుకోండి, సో చదివే పని లేకుండా మైండ్లో మీకు అలా సెట్ అయిపోతుంది. అందువల్ల ఒక అంశం ఏదన్నా వస్తే బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో మళ్ళీ ప్రజెంట్లో మీకు చెప్పడం జరుగుతుందండి. సో ఆల్రెడీ మీరు మహారత్న సంబంధించి మొత్తం 12 ఉన్నాయండి. ఆర్ఈసిని రీసెంట్గా అంటే 2022 లాస్ట్ ఇయర్ దీన్ని డిక్లేర్ చేశారని. ఆర్ఈసి అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అని చెప్పేసి. సో ఇదైతే మనకి విద్యుత్తుకు సంబంధించి సౌభాగ్య స్కీమ్ని బ్యాక్ బోన్గా ఇది పనిచేస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. సో అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూస్తే నవరత్న కంపెనీస్ అండి. సో మనకి మొత్తం నవరత్న కంపెనీస్ భారతదేశంలో 14 ఉన్నాయండి. వెరీ రీసెంట్గా ఏదైతే మనకి రైల్వే నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంటుందండి. సో దానికి నవరత్న స్టేటస్ ఇచ్చారు. అదేవిధంగా మినీ రత్న అని చెప్పేసి లో కేటగిరీ అండి. మినీ, సో మనకి మినీ రత్న అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మొత్తం దీంట్లో 74 ఉంటాయండి. సో ఈ మినీ రత్నాలో ఉన్నటువంటిదే నవరత్నగా ప్రమోట్ అయినటువంటి లాస్ట్ది సో మనకి రైల్ నిగమ్ లిమిటెడ్. సో మనకి రైల్వే నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో ఏదైతే మనకి రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడం ఈ యొక్క రైల్వేస్ నిగమ్ లిమిటెడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని నవరత్న హోదా పొందింది. మహారత్న 12, నవరత్న 14, మినీరత్న 74. సో కోల్ ఇండియా ఆల్సో వన్ ఆఫ్ ద మహారత్న స్టేటస్ ఇన్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఇన్ 2011. దాని హెడ్ వచ్చేసరికి పోలవరపు మల్లికార్జున ప్రసాద్ గారు రావడం వల్ల కోల్ ఇండియా తెరపైకి వచ్చింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వెస్ట్ బెంగాల్ కోల్కతా. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మనకి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో మీ అందరికీ తెలిసిందే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ మనకి పత్రికా స్వేచ్ఛా సూచి అని చెప్పేసి అంటామండి. 2023కి సంబంధించి ఇండియా ర్యాంక్ మరీ దిగజారిపోయిందండి. సో 2022లో మన ఇండియా ర్యాంక్ అనేది 150గా ఉండేదండి. 150 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ని వీళ్ళు మెజర్ చేస్తే 150గా ఉండేది 2022. ఇప్పుడు 2023 వచ్చిందండి. సో 161 అంటే మనకి 11 స్థానాలకి మరీ దిగజారిరామండి. అంటే బాగా వరస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. సో మనకి 2022 ర్యాంక్ అంతా 2023 ర్యాంక్ అంతా అసలు దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, టాప్లో ఉన్న కంట్రీస్ ఏంటి, బాటంలో ఉన్న కంట్రీస్ ఏంటో మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో ఈ యొక్క ఏదైతే మనకి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఉంటుందో దీన్ని రిలీజ్ చేసేది రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అని చెప్పేసి ఒక ఎన్జిఓ అండి. సో ఒక రిపోర్టర్స్, సో మనకి రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అని చెప్పేసి ఇది ఫ్రాన్స్ అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి దీనికి ప్యారిస్. సో మనకి ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంటుంది. సో ఇది వీళ్ళు పబ్లిష్ చేస్తారండి. అంటే ఏదైతే ఈ యొక్క మీడియా అంటే ఒక ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, సో వీటి మీద దాడులు ఎన్ని జరుగుతున్నాయి, సో వీళ్ళను ఎంత తీవ్రంగా వివిధ దేశాలలో వివిధ కంట్రీస్లో ఏ విధంగా వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు, ఎన్ని దాడులు జరిగినాయి అని చెప్పేసి మెజర్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఏదైతే ఈ యొక్క ప్రెస్ ఎంత స్వేచ్ఛగా ఉంటే డెమోక్రసీ అంత బాగుంటుందండి. అలా కాకుండా వాళ్ళ గొంతు నొక్కాలని చూస్తే అది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టే లెక్క అని చెప్పేసి ఈ యొక్క మనం డెమోక్రసీలో అలా భావిస్తూ ఉంటాం. సో ఎక్కడైతే ఈ యొక్క ప్రెస్ వాళ్ళ మీద తక్కువ దాడులు జరుగుతాయో, సో ప్రెస్కి చాలా ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుందో దానికి మొదటి ర్యాంక్ ఇస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగా చూసినట్లయితే ఫస్ట్ మన ఇండియా స్టాండ్ చూద్దాము. మన ఇండియా స్టాండ్ వచ్చేసరికి సో ఇది ప్యారిస్ ఫ్రాన్స్ అండి. రిపోర్ట్ వితౌట్ బోర్డర్స్ పబ్లిష్డ్ బై వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో 2022కి సంబంధించి సో భారతదేశం యొక్క ర్యాంకు 150 అవుట్ ఆఫ్ 180 దేశాలకు కాను. సో అప్పుడు మన యొక్క స్కోర్ ఎంత అంటే మనకి 41గా ఉందండి. 41గా ఉంది.
సో ఇప్పుడు చూసినట్లయితే 2023కి సంబంధించి ఇండియా ర్యాంక్ ఎంత అంటే 161 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. సో అప్పుడు మన ర్యాంకు ఎంత అంటే 36.62, అంటే 100 మార్కులకు గాను 36.62 స్కోర్ అడిగితేనండి. ఇది స్కోర్ అడిగితే ఒకసారి గుర్తుంచుకోండి, ర్యాంక్ అడగకుండా స్కోర్ కూడా అడుగుతాడండి. బాగా ఇబ్బంది పెట్టాలి, ట్విస్ట్ చేయాలంటే స్కోర్ ఎంత అని అడుగుతాడు. మీరు స్కోర్ కూడా ఒక పక్కన రాసుకోండి, స్కోర్. సో మనకి స్కోర్ ఎంత అంటే మనకి 36, అంతకుముందు ఎంత అంటే 41. సో ఈ రెండు కంపేర్ చేసుకోండి. ఇది ఇండియాకి సంబంధించింది. ఇప్పుడు 2023కి సంబంధించి సో మనకి టాప్ కంట్రీస్ ఏంటి అని చెప్పేసి మనం గుర్తుంచుకుంటే, సో మనకి ఫస్ట్ వచ్చేసరికి నార్వే, అంటే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ నార్వే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐర్లాండ్, సో మనకి ఐర్లాండ్. సో థర్డ్ వచ్చేసరికి మనకి డెన్మార్క్, సో మనకి డెన్మార్క్. ఇవి టాప్లో ఉన్నాయండి. అలా బాటమ్ కంట్రీస్ అంటే వరస్ట్ అండి, అక్కడ ఎక్కువ పత్రికలకు సంబంధించి అంటే ఈ ప్రెస్కి సంబంధించి స్వేచ్ఛ ఉండదు, వాళ్ళ మీద అల్లర్లు జరుగుతాయి, దాడులు జరుగుతాయి, ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సో అలాంటి వాటిల్లో 185 అంటే బాటంలో ఉన్నటువంటిది నార్త్ కొరియా అండి. సో మనకి నార్త్ కొరియా. 179 వచ్చేసరికి చైనా అండి, సో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ. సో అదేవిధంగా 178 వచ్చేసరికి వియత్నాం అండి, సో మనకి వియత్నాం. సో ఈ బాటమ్ కంట్రీస్ గుర్తుంచుకోండి, టాప్ కంట్రీస్ గుర్తుంచుకోండి, ఇండియా ర్యాంక్స్ గుర్తుంచుకోండి, ఇండియా స్కోర్ ఎంత గుర్తుంచుకోండి, దాన్ని ఎవరు పబ్లిష్ చేస్తారో గుర్తుంచుకోండి, అది ఏ కంట్రీకి సంబంధించిందో గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్. ఎగ్జామినర్ ఎలా అడిగినా మీరు బిట్టు పెట్టగలిగే పరిస్థితి ఉంటుంది ఇలా చదువుకుంటే. సో నోట్స్ తయారు చేసుకోండి అండి, ఆల్ ద బెస్ట్. సో అదేవిధంగా మనం ఏవైతే ప్రీవియస్ సంబంధించి పేపర్లు బేస్ చేసుకుని ఏమైనా కరెంట్ అఫైర్స్ చెప్తున్నామండి, అదేవిధంగా మనము ఏదైతే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో పేద విద్యార్థులకు పిఎం యశస్వి అనే ఒక కార్యక్రమాన్ని మనకి 2022 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ తీసుకురావడం జరిగిందండి. సో అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో మీరు పిఎం శ్రీ విన్నారండి, అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే స్కీమ్ గురించి విన్నారు. సో ఇప్పుడు పిఎం యశస్వి అనే స్కీమ్ గురించి అంటున్నారు. పిఎం శ్రీని ఈ పిఎం యశస్విని రెండు లింక్ చేసుకొని చదువుకోండి, రెండిట్లో ఒక బిట్టి ఎగ్జామ్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే 8వ తరగతి అంటే 7వ తరగతి 8వ తరగతి చదివి మధ్యలో చదువు ఆపేసినటువంటి విద్యార్థులకి ఒక టెస్ట్ పెడతారండి. ఈ టెస్ట్లో వాళ్ళు క్వాలిఫై అయితే సో 8వ తరగతి కనీసం 8వ తరగతి క్వాలిఫికేషన్ అండి, 8వ తరగతి చదివి ఉండాలన్నమాట. చదివి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు కానివ్వండి, లేదా కొంతమంది చదువు కంటిన్యూ చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు, అదేవిధంగా గిరిజనులు, అదే డౌన్ ట్రౌడెడ్ సంబంధించి అంటే బాగా అణగారిన వర్గాలు అని చెప్పేసి అంటారండి. సో వీళ్ళకి సంబంధించి కానివ్వండి, ఈ యొక్క పిల్లలకు సంబంధించి టెస్ట్ రాయాలి. ఈ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అలాంటి వ్యక్తులకి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఆర్థిక సహాయం చేస్తూ ఉంటుంది. ఆ ఆర్థిక సహాయంతో వాళ్ళు మిగతా తరగతులను చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి ఎవరైతే మనకి ఏటా 9వ తరగతి 10వ తరగతి అంటే 8th క్లాస్ చదివి ఉండి ఎంట్రన్స్ రాస్తారు కదా, ఆ తర్వాత 9, 10 చదవాలి కదా, అప్పుడు వాళ్ళకి 75,000 రూపాయలు ఇస్తారండి. సో అదేవిధంగా ఇంటర్మీడియట్ అంటే మనకి ప్లస్ 11, 12 అని చెప్పేసి అంటాం. సో వాళ్ళకైతే దగ్గరగా మనకి 1,25,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తాం. యొక్క ముఖ్య ఉద్దేశం పిఎం యశస్వి. సో దీని గురించి చూద్దాం. సో కేంద్ర ప్రభుత్వం వినూత్న ఉపకార వేతన పథకం అండి. ఇది ఒక ఉపకార వేతన పథకం. చదువును మధ్యలో ఆపేసి ఉపాధి బాట పట్టే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమాన్ని పిఎం యశస్వి పేరుతో సో గతేడాది రూపకల్పన చేసింది. సో ఈ యొక్క యశస్వి అంటే సో మనకి యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా అని చెప్పేసి అంటామండి. సో ఇలాంటివి ఎప్పుడైనా సరే అబ్రివేషన్స్ వస్తే మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే చదువుకోవాలి. సో మనం ఖచ్చితంగా ఇక్కడ ఇంగ్లీష్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో దీన్ని మీరు నోట్ చేసుకోండి. సో మనకి యశస్వి అంటే యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా అని చెప్పేసి అంటాం. సో అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద ఉపకార వేతనాలలో ఇది కూడా ఒక ఉపకార వేతనం అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? సో చూసినట్లయితే సో ప్రభుత్వం సామాజిక న్యాయము సాధికారిత మంత్రిత్వ శాఖ అంటే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటామండి. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో ఇలాంటివి మన తెలంగాణ ఎగ్జామ్లో ఎక్కువగా అడిగారండి. కొన్ని స్కీమ్స్ ఇచ్చి ఆ స్కీమ్స్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తాయి అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగారు. సో అదేవిధంగా ఈ యొక్క యశస్వి స్కీమ్ అనగానే మనం ఏమనుకుంటాము, సో ఎవరైతే పిల్లలు అంటే చదువును మధ్యలో ఆపేసి ఉపాధి బాట పడుతున్నారో వాళ్ళని మళ్ళీ చదువుకునే విధంగా చేసేయడానికి ఈ కార్యక్రమం అంటాం. చదువు అన్నప్పుడు మనకి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏమో అనుకుంటామండి.
అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏమన్నా, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కాదండి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వీళ్ళు ప్లస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. వీళ్ళిద్దరి భాగస్వామ్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రన్ చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా 9, 10వ తరగతులకు ఏటా 75,000 రూపాయలు ఇస్తారండి, ఏటా 75,000 ఇస్తారు. సో అదేవిధంగా ఇంటర్మీడియట్ లేదా అంతకుముందు అంటే మనకి 11, 12 ఇలాంటి కోర్సులు చదివే వాళ్ళకైతే ఏటా మనకి 1,25,000 రూపాయల వరకు అందిస్తారు అని చెప్పేసి ఒకేసారి ఇస్తారండి, విడతలుగా కాదు ఒకేసారి ఇస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ అమౌంట్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇదండి దీనికి సంబంధించి కూడా మనము ఏదైతే మనం పిఎం యశస్వి స్కీమ్ 2022, సో అబ్రివేషన్ బాగా గుర్తుంచుకోండి, యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. యశస్వి అంటే ఇదండి. అదేవిధంగా పిఎం శ్రీ కూడా సంబంధించి పిఎం శ్రీ అంటే పిఎం శ్రీ అండి, పిఎం శ్రీ అని చెప్పేసి సో మనకి ప్రధానమంత్రి స్కూల్స్ రైజింగ్ ఫర్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఈ స్కీమ్ని ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తుందండి, కానీ ఇది మాత్రం సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద పనిచేస్తుంది, గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మనకి మేడారం జాతర, సమ్మక్క సారక్క జాతర, మేడారం జాతర వార్తల్లోకి రావడం జరిగింది. ఏదైతే ఈ పండుగని ఎక్కడ జరుపుకుంటారంటే మీ అందరికీ తెలిసిందే, సో మనకి తెలంగాణలో జరుపుకోవడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి ఈ యొక్క మేడారం జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సో 2024లో అండి, సో మనకి 2024 ఫిబ్రవరిలో, సో ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు దీనిని తెలంగాణ కుంభమేళా అని కూడా అంటారండి. దీన్నే తెలంగాణ కుంభమేళా అంటారు, సమ్మక్క సారక్క జాతర అంటారు, మేడారం జాతర అని కూడా అంటారు. సో గుర్తుంచుకోండి, ఎక్కడ అంటే మనకి తెలంగాణ 2 ఏళ్ళకి ఒకసారి ఇది ఆదివాసీ గిరిజన సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇలాంటి ఫెస్టివల్స్ గురించి ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడండి. ఇలాంటివి ఏవైతే ఉంటాయో, ఎలాంటి జాతరలో వాళ్ళ యొక్క కల్చర్, ఆ యొక్క కల్చర్ని, సంస్కృతి, సాంప్రదాయాల్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి, అందువల్ల అడగడం జరుగుతూ ఉంది. సో మనకి తెలంగాణ తీసుకుంటే బతుకమ్మ, బోనాలు అని చెప్పేసి ఉంటుందండి. బతుకమ్మ ఫెస్టివల్, బోనాలు ఫెస్టివల్, మేడారం జాతర, సమ్మక్క సారక్క జాతర అని చెప్పేసి తెలంగాణ చెప్తాం. ఆంధ్ర విషయానికి వస్తే ఉగాది అని చెప్తాం, బ్రహ్మోత్సవాలు అని చెప్తాం. అదేవిధంగా మనకి ఏదైతే రొట్టెల పండుగ అని కూడా చెప్తామండి. సో ఇదే విధంగా మనకి ఇలాంటి జాతరలు ఏమైనా వస్తే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏదైతే మనకి పోలమాంబ జాతరని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేశారు. అల్లూరు సీతారామరాజు సో జిల్లాలో ఆ మాన్యం ఏరియాలో ఎక్కువగా జరుపుకుంటారు, బాగా ఫేమస్. అదేవిధంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర అని చెప్పేసి తిరుపతిలో బాగా ఫేమస్. సో ఇలాంటివి ఈ 2 కూడా ఇటీవల కాలంలో రాష్ట్ర పండుగలుగా డిక్లేర్ చేయడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. సో ఇలాంటివి వస్తే మనము ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనే టాపిక్లో మనం చదువుకోవాలి. రైట్, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో మనకి ప్రపంచ ఒలింపిక్ ఛాంపియన్ అథ్లెట్ టోరీ బోవి చనిపోయారండి. సో ఏదైతే ఈమె టోరీ బోవి, సో మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక స్పోర్ట్స్ వ్యక్తి పేరిచ్చి అతను ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అని ఎక్కువగా ఎగ్జామినర్ అడుగుతూ ఉన్నారండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా చనిపోయినా కానీ, సో ఇటీవల కాలంలో బాగా ఫామ్లో ఉండి మనకి ఎక్కువగా న్యూస్లో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇలాంటి వ్యక్తుల్లో ఈమె ఈరోజు చనిపోయింది కాబట్టి, మంచి అథ్లెట్ కాబట్టి, ఈమె అమెరికా కంట్రీకి సంబంధించిన ఆమె పేరు గుర్తుంచుకోండి, కంట్రీ గుర్తుంచుకోండి, ఆమె స్పోర్ట్స్ గుర్తుంచుకొని సరిపోతుంది, అథ్లెట్. సో మనకి టోరీ బోవి సో అమెరికాలో నేను చనిపోవడం జరిగిందండి. ఈమె 2016 రియో ఒలింపిక్స్లో సో మనకి ఒక స్వర్ణము, ఏదైతే మనకి 400 మీటర్స్లో స్వర్ణము, 100 మీటర్లో రజతము, 200 మీటర్లో కాంస్య పథకాన్ని సాధించింది. సో ఈమె నేను చనిపోవడం జరిగిందండి, అందువల్ల వార్తల్లోకి వచ్చారు, గుర్తుంచుకోండి, అమెరికా కంట్రీ. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే రాజ్నాథ్ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద కోస్ట్ గార్డ్ హార్బర్ ఇన్ మాల్దీవ్స్. సో ఏదైతే ఈ యొక్క మాల్దీవ్స్ అండి, సో మనకి మాల్దీవ్స్కి ఈ మధ్య ఫ్రెండ్షిప్ అంటే ఎప్పటి నుంచో ఫ్రెండ్, బట్ ఈ మధ్య కాలంలో బాగా ఫ్రెండ్షిప్ చిగురిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఏదైతే మనకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారో, ఈయన నిన్న ఏదైతే మనకి యొక్క మాల్దీవ్స్కి వెళ్ళి అక్కడ ఏదైతే కోస్ట్ గార్డ్ హార్బర్ అని చెప్పేసి ఒక హార్బర్ని ప్రారంభించబోతున్నారు. ఫ్రీగా మనమే యొక్క కోస్ట్ గార్డ్ హార్బర్ని కట్టి ఇస్తున్నాం మనకి ఫ్రీగా, సో మన సొంత డబ్బులతో. సో అలా ఇటీవల కాలంలో భారతదేశము ఏ దేశానికి సో మనకి కోస్ట్ గార్డ్ హార్బర్ షిప్ని కట్టడానికి సిద్ధంగా ఉంది అని ఎగ్జామ్లో అడుగుతారు. మీరు ఆన్సర్ చేయాల్సింది మాల్దీవ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క హార్బర్కి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే మనము ఏక్తా, సో మనకి ఏక్తా హార్బర్ అని చెప్పేసి అంటామండి, హార్బర్, ఏక్తా హార్బర్. ఇటీవల వార్తల్లోకి వచ్చింది కదా, ఏ 2 దేశాల మధ్య జాయింట్ వెంచర్ అని చెప్పేసి అడుగుతారు, ఇండియా అండ్ మాల్దీవ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మాల్దీవ్స్ ఇదే కాదండి, ఐఎన్ఎస్ టర్మోగ్లీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో ఏదైతే మనకి ఐఎన్ఎస్
ఐఎన్ఎస్ థర్మోగ్లీ అని. సో మనకి థర్మోగ్లీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఈ యొక్క షిప్ని రీసెంట్ అయితే మనము మే 2వ తారీఖు అండి, వెరీ రీసెంట్గానే మే 2, 2023 మనము సాగర్ అనే ఒక ప్రాజెక్ట్లో భాగంగా మనము మాల్దీవ్స్కి ఇవ్వడం జరిగిందండి. సో ఈ పాయింట్ని ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి అండి. మీరు ఆల్రెడీ రాసుకున్నారు, కావాలంటే చెక్ చేసుకోండి. సో దీన్ని కవర్ చేసుకొని ఈ రెండింటిని లింక్ చేసుకొని చదువుకోండి వియత్నాంకి మాల్దీవ్స్కి సంబంధించి. రైట్, అదేవిధంగా మీరు మాల్దీవ్స్కి సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క ఐఎన్ఎస్ థర్మోగ్లీ కానివ్వండి, సో ఏక్తా హార్బర్ కానివ్వండి, మాల్దీవ్స్కి సంబంధించినవే. సో ఎవరు అంటే రాజ్నాథ్ సింగ్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో మనకి గజ్ ఉత్సవ్, ఏనుగుల ఉత్సవం సో 2023 ఏప్రిల్ 7న అస్సాంలోని కజరంగా జాతీయ పార్కును ఎవరు ప్రారంభించారు? సో అస్సాంలో ఏదైతే కజరంగా జాతీయ పార్కులో, సో పార్కులో ఎవరు ప్రారంభించారు? సో ఏదైతే మనకి రీసెంట్గా ఒక వ్యక్తి కజరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుందండి, అస్సాంలో ఉంటుంది. ఇక్కడ గజ ఉత్సవ్, ఏనుగుల ఉత్సవాన్ని ప్రారంభించింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దీనికి సమాధానం మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోండి. సో మీకు ఖచ్చితంగా 1 or 2 డేస్లో ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఫర్ యూ ఫ్రమ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.